నమస్కారం నా ఊరు నా వార్తకి స్వాగతం. మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు దర్యాప్తు ముందుకు సాగటం లేదని ఆయన కుమార్తె నర్రెడ్డి సునీతారెడ్డి అన్నారు. న్యాయం కోసం 5 ఏళ్లుగా పోరాడుతున్నా పట్టించుకోవటం లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. తనకు ప్రజాకోర్టులో తీర్పు కావాలని కోరారు. ఢిల్లీలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడారు. షర్మిల తనకు మొదటి నుంచి అండగా నిలిచారని తెలిపారు. సాధారణంగా హత్య కేసులు ఎవరు చేశారనేది 4-5 రోజుల్లో తెలిసిపోతుందని, వివేకానంద రెడ్డి కేసులో 5 ఏళ్లైనా ఇంకా ఎందుకు తెలియటం లేదని అన్నారు. 2017 ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆయన పోటీ చేశారని, సొంత వాళ్లే మోసం చేయడంతో వివేక ఓడిపోయారన్నారు. అయినా నిరాశ చెందకుండా మరింత యాక్టివ్ అయ్యారన్నారు. ఎంత ప్రయత్నించినా ఆయన అణగదొక్కలేకపోతున్నామనే భయం ప్రత్యర్థిలో ఎక్కువైందని అన్నారు. హత్య తర్వాత మార్చి 15, 2019న మార్చురీ బయట అవినాష్ తన వద్దకు వచ్చారన్నారు. రాత్రి 11:30 గంటల వరకు పెదనాన్న తన కోసం ఎన్నికల ప్రచారం చేశారని చెప్పారన్నారు. సినిమాల్లో చూపించే విధంగా హంతకులు మన మధ్యే ఉంటారన్నారు సునీత. వివేకను చంపిన వారిని వదిలిపెడితే ఏం సందేశం వెళ్తుందని ప్రశ్నించారు. సిబిఐ దర్యాప్తు ఎందుకు త్వరగా పూర్తి కావట్లేదని ప్రశ్నించారు. హత్య రాజకీయాలు ఉండకూడదన్నారు. నాన్నను గొడ్డలతో చంపారు అనే విషయం జగనన్నకి ఎలా తెలుసు అని నిలదీశారు. అది బయటకు రావాలన్నారు. తన తండ్రి హత్య కేసులో భాస్కర్ రెడ్డి, అవినాష్ రెడ్డి ప్రమేయం ఉందని, వాళ్ళిద్దరినీ జగన్ రక్షిస్తున్నారని తెలిపారు. అవినాష్ రెడ్డికి శిక్ష పడుతుందన్నారు. వంచన మోసానికి పాల్పడిన మా అన్న పార్టీ వైసీపీకి ఓటు వేయద్దు, ఇదే ప్రభుత్వం మళ్లీ వస్తే ఇంకా కష్టాలే అన్నారు. ఇచ్చిన మాట మీద నిలబడతా, విశ్వసనీయత అంటూ జగన్ పదే చెప్తున్నారు. కానీ ఈ చెల్లికిచ్చిన మాటను ఎందుకు విస్మరించారో సమాధానం చెప్పాలన్నారు. నేను ప్రజల్లోకి వెళ్తా, అయితే ఎలా వెళ్లాలనే దానిపై ప్రస్తుతానికి స్పష్టత లేదన్నారు. అనుమానితులుగానే తన్ను తన భర్తను ప్రశ్నించారన్నారు. ప్రభుత్వం వెనక ఉంది కాబట్టే తమపై కేసులు పెట్టారన్నారు. తనలాగే అందరినీ విచారించాలని, విచారణ త్వరగా పూర్తి చేసి దోషులను గుర్తించాలని సునీతారెడ్డి కోరారు. ప్రజలు ఎలా సహకారం కావాలంటున్నాను, ఎలా చేయగలుగుతారు? వచ్చే ఎలక్షన్స్లో యూ కెన్ షో దట్ ఇన్ యోర్ ఓట్. ఐ వాంట్ యూ టు హెల్ప్ మీ irrespective of all the parties. I want all the people supporting, leaders supporting, every party to support this for the cause. This is not politics here. I'm asking your support for the cause of justice, for the cause so that there will be a change in the society. With that, I thank you all for your support. ఈ ప్రభుత్వంలో హత్య రాజకీయాలు ఉండకూడదండి ఎప్పుడు కానీ. You don't want your murderers to be ruling you. You need a healthy democracy. You need a democracy that will help improve the society. You need a democracy that will help uplift the society in all aspects. And I'm specifically requesting, yes, please do not vote and bring my brother's party back into power. If that happens, then there is no hope for justice. ప్రజలకందరికీ ఒక రిక్వెస్ట్, ప్లీజ్ మా అన్న పార్టీకి, వైఎస్ఆర్సీపీ పార్టీకి ఓటేయద్దండి. ఇంత వంచన చేసిన పార్టీ ప్రజలు ఎలా వైఎస్ వివేకానంద రెడ్డి హత్య జరిగింది చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే. అలాంటప్పుడు ఈ కేసు గురించి సునీత ఆయన ఎందుకు నిలదీయలేకపోయిందని వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి నిలదీశారు. వివేక కేసుపై సునీత చేసిన వ్యాఖ్యలకు సజ్జల కౌంటర్ ఇచ్చారు. వివేక ఎమ్మెల్సీగా ఓడిపోవడానికి కారణం చంద్రబాబు, బీటెక్ రవి అని, అలాంటి వ్యక్తులతో సునీత ఇప్పుడు ఎలా జట్టు కట్టారని ప్రశ్నించారు. సునీత ఈరోజు ముసుగు తీసేసింది. ఆమె ఎవరి ప్రతినిధో ఇవాళ తెలిసిపోయిందన్నారు. సునీత వ్యాఖ్యల్లో వాస్తవం లేదన్నారు. ఆమె మాటల వెనక కుట్ర ఉందన్నారు. చంద్రబాబు చేతులు సునీత ఓ పావులా మారారన్నారు. మాట్లాడింది చూస్తే, అందులో ఆమె ఎవరెవరు కృతజ్ఞతలు చెప్పినారో చూస్తే, చంద్రబాబు నాయుడుకు, ఆంధ్రజ్యోతి రాధాకృష్ణకు, లోకేష్కు, రఘురామరాజుకు, ఏ పేర్లు అయితే ఆమె చెప్తూ వచ్చిందో ఇవన్నీ వాళ్ళందరికీ ఆమె కృతజ్ఞతలు చెప్పడం ద్వారా ఇన్నాళ్ళు ఒక ముసుగు అయితే ఏదైతే వేసుకొని నడుస్తుందో అది తీసేసి, మేము ముందు నుంచి ఏం చెప్తున్నామో, ఎవరు నడుపుతున్నారో ఇదంతా, ఆమె ఎవరి చేతిలో పావుగా ఉన్నారో, ఏ చంద్రబాబు నాయుడు గారి చేతిలో పావుగా ఉండి ఎట్లా ఆడుతున్నారో అదంతా నిజమని చెప్పి ఆమె ఈరోజు
వాళ్ళకి థ్యాంక్స్ చెప్పడం ద్వారా, అలాగే జగన్మోహన్ రెడ్డి గారి మీద విషం కక్కడం ద్వారా, అవినాష్ గారి మీద జగన్మోహన్ రెడ్డి గారి మీద విషం కక్కడం ద్వారా తను ఎవరికి ప్రాతినిధ్యం వహిస్తున్నారో, ఎవరు ప్రతినిధిగా మాట్లాడుతున్నారో, ఎవరు ప్రతినిధిగా ఇన్నాళ్ళు తప్పుడు ఇవి చేసుకుంటూ కేసు బిల్డ్ చేస్తూ ప్రయత్నం చేస్తూ అదంతా కూడా ఈరోజు బయటపడి ఇంకా అంతకంటే వేరే ఆధారం ఏం కావాలి? ఆమె దానికి మాట్లాడిన వాటిలో ఎలాంటి వాస్తవం లేదనడానికి, అవన్నీ చంద్రబాబు పలికించే చిలక పలుకులు అనడానికి ఇంతకంటే ఏం ఆధారం కావాలి? కాబట్టి దాని మీద పెద్ద మాట్లాడాల్సింది. అది ఆమె సమాధానం చెప్పాలి. 2-3 వాస్తవాలు ఉన్నాయి. ఆమె దాంట్లోనే ఇంకో పాయింట్ ఏదో ఉంది. మన తండ్రి ఎమ్మెల్సీగా ఓడిపోవడానికి కారణం ఏంటి, దానికి వీళ్ళే కారణమని ఆమె ఈరోజు. ఆ రోజు 2017లో ఎమ్మెల్సీ ఎలక్షన్ జరిగినప్పుడు దాదాపు 160 పైగా ఓట్లు ఎక్కువ వైఎస్ఆర్సీపీకి ఉన్నాయి. అంటే సాలిడ్గా కడప జిల్లా స్థానిక సంస్థల కోటా కింద వైఎస్ వివేకానంద రెడ్డి గారు కంప్లీట్ మెజారిటీతో గెలవడానికి కావాల్సినంత మెజారిటీ ఓట్లు పార్టీకి ఉన్నాయి. అందుకోసమే జగన్మోహన్ రెడ్డి గారు తన చిన్నాన్నను దానికి పోటీ దించారు. ఓడిపోయే సీటు చంద్రబాబు నాయుడు లాగా పెట్టలే. జనసేన అధినేత పవన్ కళ్యాణ్పై నరసరావుపేట వైసీపీ అభ్యర్థి అనిల్ కుమార్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రాజకీయాలను వ్యాపారంగా మార్చుకున్న వ్యక్తి పవన్ కళ్యాణ్ అని విమర్శించారు. 400 కోట్లకి జనసేన పార్టీని అమ్మేసిన వ్యక్తి పవన్ కళ్యాణ్ అని మండిపడ్డారు. పవన్ కళ్యాణ్కి కనీసం ఈ రాష్ట్రంపై ఎటువంటి ప్రేమ లేదన్నారు. కాపు సోదరులు గాని జన సైనికులు గాని ఆలోచన చేయాలన్నారు. పవన్ కళ్యాణ్ జగన్మోహన్ రెడ్డిని తొక్కేది కాదు, ప్రజలు 2024లో ఇచ్చే ప్రజా తీర్పు చూసి ఆయనే పాతాళంలోకి వెళ్లాల్సిందేనన్నారు. ఒకే ఒక రోజున చాలా నేను రాజకీయాలు చేయను అని చెప్పి అని చెప్పేసి నేరుగా అతని రాజకీయాల్ని సినిమాలాగా వ్యాపారం చేసుకుంటున్నాడంటే, 2 సినిమాలు చేయాలంటే కష్టపడాలి కాబట్టి అప్పుడప్పుడు వచ్చి షూటింగ్లు చేసుకొని అప్పుడప్పుడు వచ్చి అట్టట్టు అనేసి హోల్సేల్ గా 400-500 కోట్లు ఈ రోజు ఇంతకొస్తుంటే అది పెద్ద వ్యాపారంగా భావిస్తా ఉన్నాడు. అంతే తప్ప అతనికి ఏమీ ప్రేమ లేదు, ఏమీ లేదు, తొక్క లేదు. ముఖ్యమంత్రి కావాలనుకున్నాడు ఎవడైనా 40-50 సీట్లైనా తీసుకుంటాడు. కనీసం 24 సీట్లు, 24. కనీసం నేను కాపు సోదరులు కానీ అందరినీ కూడా ఒక్కటే అడుగుతా ఉన్నా, ఆ జనసేన అభిమానులు కూడా చెప్తున్నా, కనీసం ఈ రాష్ట్రంలో ఎంత మంది ఉన్నారు అంత పర్సంటేజ్ కూడా తీసుకోలేకపోయాడు. పట్టుమని 15% కూడా తీసుకోలేకపోయాడు. 13.5% తీసుకున్నాడు 100%లో. ఆ పరిస్థితిలో అతను ఉండి జగన్మోహన్ రెడ్డి తుక్కుతా అటు చెప్తా 24 జూన్ వస్తుందో ఎన్నికల బాక్సులు ఎప్పుడు ఓపెన్ అవుతాయో, మేము ఓపెన్ అవుతాం, జూన్ ఓపెన్ అవుతాం. ఓపెన్ చేసిన తర్వాత 7 ఓట్లు ఆ పరిస్థితి ఉంటుంది. అందరూ జగనన్న విద్యా దీవెన పథకం అక్టోబర్, డిసెంబర్ 2023 త్రైమాసిక నిధులు ఏపీ సీఎం జగన్ నేడు విడుదల చేశారు. కృష్ణా జిల్లా పామర్లో జరిగిన కార్యక్రమంలో సీఎం జగన్ బటన్ నొక్కి నిధులు విడుదల చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా చదువుకుంటున్న 9.45 లక్షల మంది పిల్లల్లో 93% మంది విద్యా దీవెన పథకం ద్వారా లబ్ధి పొందుతున్నారని సీఎం జగన్ వివరించారు. గత 57 నెలల కాలంలో విద్యా దీవెన రూపంలో 12,609 కోట్లు అక్క చెల్లెమ్మల ఖాతాలో జమ చేశామని వెల్లడించారు. వసతి దీవెన ద్వారా ఇప్పటిదాకా 4,275 కోట్లు చెల్లించామని జగన్ తెలిపారు. వసతి దీవెన కింద ఏప్రిల్లో మరో 1,100 కోట్ల రూపాయలు విడుదల చేయనున్నామని ఆయన పేర్కొన్నారు. 73 కోట్ల రూపాయలు కృష్ణా జిల్లాలో 32,000. గవర్నమెంట్ బడులు మారాలని ఆరాటపడ్డం తప్పు. గవర్నమెంట్ బడులలో ఇంగ్లీష్ మీడియం తేవాలని తపన పడడం తప్పు. ఇలా ఆరాటపడినందుకు ఇంతమందితో యుద్ధం చేయాల్సి వస్తూ ఉంది. కానీ ఆశ్చర్యం ఏమిటో తెలుసా, ఇలా మనపై యుద్ధం చేస్తూ ఉన్న వీళ్ళ పిల్లలు కానీ, వీళ్ళ మనవళ్ళు మనవరాళ్ళు కానీ, వీళ్ళందరూ కూడా ఏ మీడియంలో చదువుతున్నారు అని చెప్పి మీలో ఎవరైనా కూడా వాళ్ళని గట్టిగా నిలదీస్తే మాత్రం ఏ ఒక్కరూ కూడా చెప్పరు వాళ్ళ పిల్లలు వాళ్ళ మనవళ్ళు మనవరాళ్ళు తెలుగు మీడియంలో చదువుతున్నారు అని చెప్పి. వాళ్ళ పిల్లలేమో ఇంగ్లీష్ మీడియంలోనే చదవాలి. కానీ మన పిల్లలు అదే ఇంగ్లీష్ మీడియంలో చదవడానికి మీ జగన్ అడుగులు ముందుకు వేస్తే మాత్రం
గవర్నమెంట్ బడులు మారాలని ఆరాటపడ్డం తప్పు. గవర్నమెంట్ బడులలో ఇంగ్లీష్ మీడియం తేవాలని తపన పడడం తప్పు. ఇలా ఆరాటపడినందుకు ఇంతమందితో యుద్ధం చేయాల్సి వస్తా ఉంది. కానీ ఆశ్చర్యం ఏమిటో తెలుసా, ఇలా మన అనంతపురం జిల్లా పంపనూరులో సర్పరూపంలో స్వయంభూగా ఉద్భవించిన శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారి ఆలయంలో మాఘమాసం షష్ఠిని పురస్కరించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉదయాన్నే వివిధ మంగళ మధుర ద్రవ్యాలతో పంచామృతాభిషేకాల నుంచి స్వర్ణ రజిత ఆభరణాలు, పట్టు వస్త్రాలు, పుష్పమాలలతో సర్వాంగ సుందరంగా అలంకరణ చేశారు. అనంతరం స్వామివారిని రథంలో కొలువు తీర్చి ఆలయ ప్రాకారోత్సవం నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తుల ఆలయానికి చేరుకుని స్వామివారిని దర్శించుకున్నారు. అనపర్తి ఎమ్మెల్యే దంపతుల 500 కోట్ల రూపాయల అవినీతి నిరూపించడానికి తాను సిద్ధమన్నారు మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి. ఇళ్ల పట్టాలు ఇస్తామనే పేరుతో సామాన్య ప్రజలను మభ్యపెట్టారన్నారు. తాను సవాలు విసిరే 5 రోజులవుతున్న చర్చపై స్పందన లేదన్నారు. చర్చకు సిద్ధమా కాదా సమాధానం చెప్పకుండా జన సమీకరణ దేనికని ప్రశ్నించారు. ఎమ్మెల్యే సూర్యనారాయణ రెడ్డి పిరికి పందలాగా పోలీసులతో బలగం పవర్ చూపిస్తున్నారన్నారు. ఈరోజు ఎలాంటి పరిణామాలు ఎదురైనా స్థానిక ఎమ్మెల్యేతో చర్చకి తాను సిద్ధంగా ఉంటానన్నారు. నేను క్రమశిక్షణ వ్యక్తిగా నేను ఆశకు ఆస్తులు పోయినా ఆప్తులు కావాలనుకున్నా. ఆస్తుల గురించి నేను ఆలోచన చేయాలి. ఆస్తులు పోయినాయి. ఆస్తుల గురించి నేను ఎప్పుడు ఆలోచన చేయాలి. ఆస్తులు సంపాదించుకునే పదవి కావాలనుకోలే. ఆప్తులను బాగు చేయడానికి ప్రతి ఒక్కరిని రాజకీయంగానూ ఆర్థికంగా బలోపేతం చేయడానికి నేను ఆలోచన చేస్తున్నాను తప్ప నా పదవి గురించి నేను ఎప్పుడు ఆలోచన చేయలేదనేది మరొక్కసారి సవినయంగా మీ అందరికీ సందర్భంగా తెలియజేస్తున్నా. అందుకోసం మనందరము కూడా చంద్రబాబు నాయుడు ఈ రోజే చెప్పారు, పంపించినటువంటి అభ్యర్థుల్లో ప్రజా అభిప్రాయం ప్రకారం లేకపోతే మారుస్తానని చెప్పి కూడా ఈరోజు చెప్పడం జరిగింది. ఖచ్చితంగా ఎక్కడ పొరపాటు జరిగిందో మనకు తెలియదు. ఆదినాయకుడు సక్రమైనటువంటి నిర్ణయమే తీసుకుంటాడు, కానీ పొరపాటు నిర్ణయం జరిగింది. అందుకోసం మనందరము కూడా కలిసికట్టుగా మనం ఉండాల్సిన ధైర్యంగా ఉండండి. ఏ ఒక్కరు అధైర్యపడాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా నన్ను ఏ విధంగా అభిమానిస్తున్నారనేది ఈరోజు నాకు స్పష్టంగా అర్థమవుతా ఉంది. అందుకు ఖచ్చితంగా నేను మీ కుటుంబాల్లో ఒక్కడిగా ఎప్పుడూ ఉన్నట్లే శుభమైన మీ కుటుంబాల్లో నేను ఉండే కార్యక్రమం చేస్తాను. ఇక్కడ జరిగినటువంటి అనేకమైనటువంటి పరిస్థితులన్నింటినీ కూడా చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్లే బాధ్యత నా పైన ఉంది. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్లి ఇక్కడ జరిగినటువంటి పొరపాటును సమస్యను చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్తాను. అక్కడ చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తారనే విషయం కూడా వచ్చి మీతో చెప్పి మనం అందరూ కూడా ఆత్మీయ సమావేశం పెట్టుకొని మనం మాట్లాడుకొని ఏం చేయాలనే దానిపైన మనం ముందుకు వెళ్దామని చెప్పే సందర్భంగా మరొకసారి తెలియజేస్తూ పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గంలో నాగార్జున సాగర్ కుడి కాలువకు అధికారులు తాగునీటిని విడుదల చేశారు. రోజుకి 6,000 క్యూసెక్ల చొప్పున మొత్తం 3 టీఎంసీల నీటిని అధికారులు విడుదల చేయనున్నారు. సుమారు 9 రోజుల పాటు నీటి విడుదల కొనసాగనుంది.
దేశంలో ఎక్కడా లేని విధంగా వైద్య రంగానికి ముఖ్యమంత్రి అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి అన్నారు. పీలేరులో నూతనంగా నిర్మించిన ప్రభుత్వ వైద్యశాలను ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డితో కలిసి ఆయన ప్రారంభించారు. అనంతరం ఇంటి పట్టాలను పంపిణీ చేశారు. గతంలో రేషన్ కార్డులు పింఛన్ల కోసం జన్మభూమి కమిటీల చుట్టూ ప్రజలు చెప్పులు అరిగేలా తిరిగేవారని అన్నారు. తాగునీటి సమస్యలతో పీలేరు ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడ్డారని గుర్తు చేశారు. మన ప్రభుత్వంలో ఎంపీ నిధుల కింద ప్రతి వార్డులోనూ మినరల్ వాటర్ ప్లాంట్ని ఏర్పాటు చేశారని వెల్లడించారు. రానున్న ఎన్నికల్లో వైసీపీని గెలిపించాలని కోరారు. స్కూల్ యూనిఫామ్ కానీ, భోజనాలు కానీ, చదువులు చెప్పేది కానీ, ఈరోజు హాస్పిటల్ అభివృద్ధి కానీ, స్కూల్ అభివృద్ధి కానీ, ఇవన్నీ కూడా మీరు ఒకసారి ఆలోచించుకోవాలని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తాను. ఇదే ఇల్లు మీరు గత ప్రభుత్వంలో తీసుకోవాలంటే చెప్పులు అరిగిపోయే విధంగా జన్మభూమి కమిటీల దగ్గర తిరిగి వాళ్ళు చెప్పినట్లు కూర్చో అంటే కూర్చోని లేయంటే లేస్తే అప్పుడు కూడా మనకు ఇల్లు వచ్చే పరిస్థితి లేదు. ఈ రోజు ఎవరిని రికమెండేషన్ లేకుండా ఈ రోజు ఇల్లు మీకు నేరుగా మీ ఇళ్ళకు వచ్చి ఈ రోజు రిజిస్టర్ చేసి పట్టాలు ఇస్తున్నారంటే అది ఒక జగనన్న ప్రభుత్వంలోనే జరుగుతుంది. జగనన్న ప్రభుత్వం రాలేదంటే మీ వాలంటీర్ వ్యవస్థ తీసేస్తారు. సచివాలయాలన్నీ కూడా పాత జన్మభూమి కమిటీలు వచ్చి జన్మభూమి కార్యాలయాలు అయిపోతాయని చెప్పి కూడా ఒకసారి గుర్తు పెట్టుకోవాలని చెప్పి కూడా మీకు అందరు కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. మన ఈ రోజు ప్రభుత్వం ప్రజల దగ్గరికి ఏ విధంగా చేరువైందో ఒకసారి ఇప్పుడు ఆలోచించుకోండి. ఇది వరకు ప్రభుత్వంలో ఒక పని జరగాలంటే ఆఫీస్ కు ఎన్నిసార్లు తిరగాలో, ఒక సర్టిఫికేట్ తీసుకోవాలంటే ఆఫీస్ కు ఎన్నిసార్లు తిరగాలో ఒక్కసారి మీరు మనసులో గుర్తు చేసుకోవాలని చెప్పి కూడా నేను మీకు అందరు కూడా తెలియజేస్తున్నాను. ఎలక్షన్ కాబట్టి అందరూ కూడా వస్తారు. మేము అమ్మఒడి రూపాయి అంటే మేము 5 రూపాయలు ఇస్తా అంటాం, పెన్షన్ రూపాయి అంటే మేము 10 రూపాయలు ఇస్తా అంటాం. ఇవ్వని వాళ్ళు ఎంతన్నా చెప్తారు, ఇచ్చేవాళ్ళు కరెక్ట్ గా జగనన్న లాగా మాట చెప్పి ఖచ్చితంగా మీ పథకాలన్నీ కొనసాగిస్తారు. జగనన్నని నమ్మండి, మీకు ఖచ్చితంగా మాట పైన ఉంటారు, మీకు మేలు జరుగుతుందని చెప్పి కూడా ఈ రోజు మీకు సభాముఖంగా తెలియజేస్తాను. ఒక్క విషయం అయితే వాస్తవము, ఒక మాట చెప్పేదానికి ఆలోచిస్తాడు జగనన్న. ఒక్కసారి మాట చెప్తే ఎన్ని ఇబ్బందులు వచ్చినా కూడా మళ్ళీ మాట పూర్తి చేస్తారని చెప్పి. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం టీడీపీ అసెంబ్లీ టికెట్ అమిలినేని సురేంద్రబాబుకు అధిష్టానం ప్రకటించాక మొదటిసారి ఆయన కళ్యాణదుర్గం రాగానే వేలాది మంది టీడీపీ జనసేన నాయకులు, కార్యకర్తలు, అభిమానులు గజమాలతో స్వాగతం పలికారు. ప్రముఖ దేవాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించి కార్యకర్తలు, నాయకుల నడుమ భారీ ర్యాలీగా తన కార్యాలయానికి చేరుకున్నారు. ఆయన తాను నియోజకవర్గ ప్రజలకు ఎప్పుడూ అందుబాటులోనే ఉంటానన్నారు. నియోజకవర్గ అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తానన్నారు. రాబోయే ఎన్నికల్లో చంద్రబాబును ముఖ్యమంత్రి చేసుకోవాలన్నారు. కళ్యాణదుర్గ నియోజకవర్గ ప్రజలందరికీ నేను మనస్ఫూర్తిగా శిరస్సు వచ్చి నమస్కరిస్తున్నాను. ఎందుకంటే ఈరోజే తండోపతండాలుగా వచ్చి నా గెలుపుకి వాళ్ళు బాటేశారు. గెలుపు అనేది ఇంకా ఎంత మెజార్టీ అనేది చూసుకోవాలి. ఏది ఏమైనా కూడా ఈరోజు వచ్చిన మహిళలు కానీ, ముఖ్యంగా యూత్ కానీ, పెద్దలందరూ కూడా తెలుగుదేశం పార్టీ కళ్యాణదుర్గం నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు మరియు ప్రజలందరూ కూడా అశేషజనంగా వచ్చి
నన్ను నిజంగా వాళ్ళ ఊరికి మన ఊరు కళ్ళందరూ ఆశీర్వదించడం నేను భగవంతుని ప్రార్థిస్తున్నాను. మీ రుణం ఎన్ని రోజులపైనా తీర్చుకోలేను. నేను ఇక్కడే ఉండి మీకు ప్రజాసేవ చేసి మీ రుణం తీర్చుకుంటా. ఎందుకంటే మీకు కూడా ఇక్కడ ఈ కళ్యాణదుర్గంలో చాలా వరకు చాలా అభివృద్ధి కావాల్సిన పనులు చాలా ఉన్నాయి. ఎందుకంటే ఇక్కడ మనకి బీటీపీ ప్రాజెక్ట్ ఒకటి ఉంది, 114 చెరువులకు నీళ్లు కావాలి, అలాగే మనకి రోడ్లు కావాలి. రోడ్లు సదుపాయం చాలా అధ్వానంగా ఉంది. మండలాల నుంచి పల్లెలకు పోయే దారి చాలా అధ్వానంగా ఉంది. అవి కూడా సకాలంలో అన్ని ఒకటి పూర్తి చేసే ప్రయత్నిస్తాను. అలాగే రైతులందరూ 80% రైతులు ఇక్కడ వ్యవసాయం మీద ఆధారపడ్డారు. వాళ్ళందరూ కూడా వాళ్ళకి ఏదైతే చేస్తే బాగుంటుందో అన్ని కూడా ఇంకొకసారి చర్చించి నిర్ణయం తీసుకుంటారు. పల్నాడు జిల్లా మల్లవరంలో దారుణం చోటు చేసుకుంది. తాగునీరు కావాలంటూ బోరు వద్దకెళ్లిన మహిళను ట్రాక్టర్తో గుద్ది చంపేశారంటూ మృతురాలి బంధువులు ఆరోపిస్తున్నారు. మంచినీటి కోసం బోరుబావి వద్దకెళ్లిన బాణావతు స్వామిని వంకడావత్ మణికంఠ నాయక్ ట్రాక్టర్తో ఢీకొట్టి చంపాడని బంధువులు ఆరోపిస్తున్నారు. మృతదేహాన్ని మాచెర్ల ప్రభుత్వ వైద్యశాలకు తరలించగా మాచెర్ల టీడీపీ ఇన్ఛార్జ్ జోలకంటి బ్రహ్మానందరెడ్డి పరామర్శించి సానుభూతిని తెలిపారు. నా ఎస్టీ, నా బీసీ, నా మైనార్టీని చెప్పుకుని ప్రభుత్వం మంచినీటి కోసం వెళ్లిన ఎస్టీ మహిళను అమానుష్యంగా ట్రాక్టర్తో గుద్ది చంపారని బ్రహ్మానందరెడ్డి ఆరోపించారు. మరణానికి కారణమైతే మరి పోలీసుల వేధింపులతోటి ఆ తర్వాత ఏ విధంగా కరోనా టైంలో మరి వాళ్ళు 13 లక్షలు 15 లక్షలు ఇచ్చి సెటిల్ చేసిన వైనం కూడా చూసాం. కాబట్టి ఈ విషయాన్ని మేమంత తేలిగ్గా వదిలేయము. మేమేమి ఎవరితోటి బలవంతంగా చెప్పేయట్లేదు. ఆ గ్రామం అంతా సాక్ష్యం. మరి ఎస్బీ రిపోర్టు తెప్పించుకోవాలి, ఎస్పీ గారు రిపోర్ట్ చేసి ఎస్బీ రిపోర్టు తెప్పించుకోవాలి. వాస్తవాల్ని గ్రహించి మరి బాధితుల తరఫున పోలీస్ శాఖ అండగా నిలబడి తప్పితే దాడులు చేసే దుర్మార్గులు రౌడీజానికి అండగా నిలిస్తే మరి మీ యూనిఫామ్ మీ ఒంటి మీద ఉండటానికి కూడా సిగ్గుపడుతుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాను. ప్రతి గ్రామంలో కూడా ఇదే విధంగా రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఈ దుర్మార్గపు పరిపాలనకి, ఈ రాక్షస పరిపాలనకి అంతం చేయాలి అని చెప్పేసి ఈరోజు వైసీపీలో ఉన్న కార్యకర్తలు, నాయకులు, సానుభూతి పరులు కూడా ఆ పార్టీని వదిలిపెట్టే పరిస్థితులు వస్తున్నాయి. కాబట్టి ఏదో విధంగా దీన్ని నిలవరించాలి. ఒకటి వీళ్ళని కేసుల్లోనో గొడవల్లోనో ఇరికిస్తే మన కాళ్ళ దగ్గర పడుంటారు అని చెప్పేసి ఉద్దేశంతో, అలాగే తెలుగుదేశం నాయకుల మీద తప్పుడు కేసులు పెట్టొచ్చు అనే ఉద్దేశంతో గ్రామాన వైషమ్యాలను రెచ్చగొడుతున్నాడు ఈ రామకృష్ణారెడ్డి. కాబట్టి అందరికీ కూడా మేము ఒకటే చెప్తా ఉన్నాం, సంయమనం పాటించండి. ఈ దుర్మార్గపు వాళ్ళ వలలో పడద్దు, సంయమనంగా ఉండండి. ఎన్నికల్లో మరి మీ ఓటు ద్వారా ఈ రాక్షస పరిపాలనకి అంతం. పెనుకొండ టీడీపీ అభ్యర్థి గెలిపి తమ లక్ష్యమన్నారు జన సైనికులు. శ్రీ సత్యసాయి జిల్లా పరిగి మండలంలోని జనసేన నాయకులు, కార్యకర్తలు సవితికి తమ మద్దతును తెలిపారు. సవితికి తమ సంఘీభావం తెలియజేయడానికి పెనుకొండకు బయలుదేరి వెళ్లారు జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు. పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆదేశానుసారం టీడీపీ జనసేన ఉమ్మడి అభ్యర్థి సవితను అధిక మెజార్టీతో గెలిపించుకుంటామన్నారు. అత్యధిక మెజార్టీతో సవితమ్మ గారు గెలిపిస్తే జరగబోయే దినాల్లో మన భవిష్యత్తు కానీ మన పెనుగొండ నియోజకవర్గ భవిష్యత్తు కానీ చాలా బాగుపడుతుంది. అందులోనూ కష్టం వచ్చినా నష్టం వచ్చినా ఏ దానికైనా, ఎందుకంటే స్థానికరాలు ఆమె తప్పు చేసినా తిట్టాలన్నీ కూడా అందుబాటులో ఉంటుంది. ఆమె మంచి పని చేస్తే ఆమె దగ్గర పోయి అభినందించాలని కూడా మనకు అందుబాటులో ఉంటుంది. కాబట్టి పరిగి మండలం వ్యాప్తంగా జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆధ్వర్యంలో ఉమ్మడి అభ్యర్థి అయిన జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అయిన శ్రీ సవితమ్మ గారిని పెనుకొండ నియోజకవర్గంలో కలవడం జరుగుతుంది. శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఆదేశానుసారం ఆయన మాటకు కట్టుబడి 2014 నుంచి ఈ రోజు వరకు జనసేన పార్టీని మా వంతు కృషిగా ముందుకు చేస్తూ ఆయన ఆదేశాల సారంతంలో నడుస్తున్నాము.
రాబోయే రోజుల్లో కూడా జనసేన పార్టీకి మేము అండదండగా ఉంటాము. ఆయన నిర్ణయానికి మేము శిరసావసి పనిచేస్తామని కూడా తెలియజేస్తున్నాము. అదేవిధంగా ఉమ్మడి అభ్యర్థి అయిన శ్రీ సవితమ్మ గారిని కూడా అఖండ మెజారిటీతో గెలిపించేటట్టుగా మేము కృషి చేస్తాము. వాళ్ళతో కూడా కలిసి సమన్వయం చేసుకొని ముందుకు పోతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. మా జనసైనికుల ఐక్యతే ఈరోజు జనసేన పార్టీకి అండదండలుగా ఉండేటట్లు కూడా చేస్తున్నాం. పల్నాడు జిల్లా మాచర్ల మండలం కుప్పనూరులో వైసీపీ నేత సింగారెడ్డి సుధాకర్ రెడ్డితో పాటు 50 వైసీపీ కుటుంబాలు టీడీపీలో చేరారు. మాచర్ల టీడీపీ అభ్యర్థి జూలకంటి బ్రహ్మారెడ్డి తెలుగుదేశం పార్టీ కండువాలు కప్పి వారిని పార్టీలకు ఆహ్వానించారు. అరాచకాలకు కేరాఫ్గా మాచర్ల నియోజకవర్గం మారిందని పిన్నెల్లి బ్రదర్స్ను తరిమి కొడితేనే మాచర్ల అభివృద్ధి బాట పడుతుందన్నారు జూలకంటి. ప్రజలను భయభ్రాంతులు గురిచేసిన ఎమ్మెల్యే పిన్నెల్ని ఇంటికి పంపేందుకు ప్రజలు సిద్ధపడ్డారన్నారు. 4 సార్లు ఎమ్మెల్యేగా పిన్నెల్ని గెలిపిస్తే కనీస గ్రామాల్లో తాగునీరు లేదన్నారు. తనకు ఒక్క అవకాశం ఇస్తే మాచర్లను అభివృద్ధి చేసి చూపిస్తానన్నారు. ప్రతినిత్యం పోలీస్ స్టేషన్లలో పెట్టడం, వేధించడం, కొట్టడం, అనేక అవమానాలకి గురి చేయడం, తప్పుడు కేసులు పెట్టడం, తప్పుడు నిదాకరాల ద్వారా పేద ప్రజల ఆస్తుల్ని లాక్కోవటం, అంతేకాదు అనేక అక్రమాలకి మరి మీరు చూస్తూ ఉంటారు. ప్రతి 100 గ్రానైట్ లారీలు పోతా ఉంటాయి. ఒక్కొక్క లారీలో 30 కోట్ల రూపాయలు దోపిడీ చేస్తా ఉన్నారు. అనేక ట్రక్కులు మనం ఇక్కడే చూసామా క్వారీ గ్రావెల్ అమ్ముకుంటున్నారు. మీరెవరైనా ఇంటికి ఒక ట్రక్కు గ్రావెల్ తోలుకోవాలంటే పోలీసులు వస్తారు, మిమ్మల్ని స్టేషన్ లో పెడతారు, ఇబ్బంది పెడతారు. అంతేకాదు మీ పొలాలకి నీళ్లు వచ్చే మార్గాల్ని అడ్డుకట్టలు వేస్తారు. భయంతో పోలీస్ స్టేషన్ లో కొట్టించి కండవాలు ఇస్తారు. మీకు ఏనాడు నుంచో వచ్చిన ఎస్ఐటి భూముల్ని లాక్కున్నారు. ఇక్కడ నాగార్జున సాగర్ ఎయిర్పోర్ట్ పక్కనే 100 ఎకరాలని పేద ప్రజల భూముల్ని ఆక్రమించుకున్నారు. 1 కాదు 2 కాదు, ఈ నియోజకవర్గంలో చివరికి దేవాలయం భూములు కూడా అన్యాక్రాంతమైపోయినాయి. కాదూరి దోపిడీకి అనర్హం అన్నట్టుగా ఈ వైసీపీ పరిపాలన కింద నుంచి పై దాకా అదే విధంగా సాగుతా ఉంది. యువజన శ్రామిక రైతు పార్టీ అని చెప్పుకునే ఈ వైసీపీ పార్టీ యువతకి ఏం చేసింది? యువతని గ్రామాల్లో ఈ రోజు గంజాయి దొరుకుతా ఉంది అంటే ఈ వైసీపీ నాయకుల వైఫల్యం కాదు, ఈ వైసీపీ టీడీపీ అధినేత చంద్రబాబును కలిశాక భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తానని కళ్యాణదుర్గం నియోజకవర్గ టీడీపీ నేత ఉమామహేశ్వర నాయుడు స్పష్టం చేశారు. అభ్యర్థుల ప్రకటన తర్వాత కళ్యాణదుర్గం చేరుకున్న ఉమామహేశ్వర నాయుడు కలిసేందుకు పార్టీ శ్రేణులు ఆయన క్యాంపు కార్యాలయానికి తరలివచ్చారు. నాయకులు కార్యకర్తలు తమ ఆవేదన వ్యక్తం చేశారు. ఏం తప్పు చేశామని చంద్రబాబు నాయుడు టికెట్ కేటాయించలేదని ఉమామహేశ్వర నాయుడిని ప్రశ్నించారు. పార్టీ శ్రేణులు సమాధానించిన నాయుడు ఈ విషయాన్ని పార్టీ అధినేత దృష్టికి తీసుకెళ్లి భవిష్యత్ కార్యాచరణ అందరి ఆలోచనలకు అనుగుణంగా ప్రకటిస్తానని వారికి నచ్చజెప్పారు. నాలుగు సంవత్సరాల 10 నెలల కాలం నుంచి 2019 ఎలక్షన్స్ లో ఓడిపోయిన పొద్దున్న నుంచి అహర్నిశలో కళ్యాణదుర్గం నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి తెలుగుదేశం పార్టీ కార్యకర్తకి ఏ ఇబ్బంది వచ్చినా వాళ్ళ ఇంటి తలుపు తట్టి ప్రతి కార్యక్రమాన్ని వైసీపీ చేస్తున్నటువంటి పనులన్నింటినీ ఎదిరించి ప్రజా సమస్యలే అజెండాగా మన ముందుకు తీసుకెళ్లడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి ప్రతి కార్యక్రమాన్ని తెలుగుదేశం పార్టీ జెండా పట్టుకొని ప్రతి ఇంటికి తెలుగుదేశం పార్టీని తీసుకెళ్లినటువంటి పరిస్థితి 4 సంవత్సరాల 10 నెలల్లో మనం అందరూ కలిసి పనిచేశామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా. ఏ కార్యక్రమం చేపట్టినా రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ కార్యక్రమం బాగా జరిగే నియోజకవర్గం అంటే కళ్యాణదుర్గం నియోజకవర్గం అనే విధంగా మనం చేశాం. ఎక్కడ ఇబ్బంది జరిగినా దాన్ని వ్యతిరేకించే కార్యక్రమాన్ని ప్రజల తరఫున తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకే కాదు కళ్యాణదుర్గం నియోజకవర్గంలో జరిగే ప్రతి అన్యాయాన్ని మనం ఎదిరించే కార్యక్రమాన్ని మనం చేస్తూ వచ్చాం. మన అజెండా ప్రజల అజెండా. ఒకవైపు రాజకీయాల్లో ఒకవైపు సర్వీస్ చేసే కార్యక్రమంలో భాగంగా మనకు ముందుకెళ్లడం జరిగింది. దాంట్లో 5 సంవత్సరాల పాటు 40 సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీ పట్టుకున్నటువంటి మా కుటుంబం తెలుగుదేశం పార్టీలో
ఆర్నిశలో పుట్టినప్పటి నుంచి పనిచేస్తున్నటువంటి మన కుటుంబాలందరము కలిసి తెలుగుదేశం పార్టీని కళ్యాణదుర్గంలో జెండా ఎగరేసుకుందాం. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి. ఆంధ్రప్రదేశ్లో ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలు నేటి నుంచి ప్రారంభమయ్యాయి. పరీక్షల నేపథ్యంలో పరీక్షా కేంద్రాల వద్ద అధికారులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేస్తున్నట్లు విద్యాశాఖ అధికారులు తెలిపారు. 9 గంటలు దాటిన తర్వాత పరీక్షా కేంద్రాలకు అనుమతి లేదని అధికారులు స్పష్టం చేశారు. ఫోటోలు తీపడానికి రండమ్మా. నువ్వు ఫస్ట్ భయపడుతున్నారులే. ఎందుకు భయం ఎందుకు మాట్లాడు? రేపు ఫ్రీగా ఉంటున్నారు. రండి అమ్మాయిని రమ్మండి మీరు. ఉమ్మడి నెల్లూరు జిల్లా నాయుడుపేటలో వైసీపీకి షాక్ తగిలింది. వైసీపీ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి కట్టా రమణారెడ్డి, వైసీపీ రెడ్డి వెల్ఫేర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ రాష్ట్ర డైరెక్టర్ కట్టా సురేఖ, నాయుడుపేట మండలంలోని మర్లపల్లి గ్రామానికి చెందిన సర్పంచ్ మంజులమ్మ, రవీంద్ర దంపతులు తను వైసీపీ పదవులకు మూకమ్మడిగా రాజీనామాలు చేశారు. 30 సంవత్సరాల నుంచి కాంగ్రెస్లో కొనసాగి అనంతరం వైఎస్ జగన్తో నడిచామన్నారు. అయితే ప్రస్తుతం తమ వ్యక్తిగత కారణాల వల్ల వైసీపీ పార్టీకి పదవులకు రాజీనామాలు చేస్తున్నట్లు వెల్లడించారు. రాజశేఖర రెడ్డి అభిమానం కాబట్టి ఆయన కుమారుడి పార్టీలో 11 సంవత్సరాల టైం నుంచి వైసీపీ పార్టీలో ఉంటూ 11 సంవత్సరాల టైం నుంచి మన ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య అనుచరుడుగా నేను ఈరోజు వరకు ఉన్నాను. కానీ నా వ్యక్తిగత కారణాల వల్ల నేను పార్టీకి రాజీనామా చేశాను. పార్టీ వ్యక్తిగత కారణాల వల్ల నేను రాజీనామా చేస్తాను. పార్టీ పదవికి సభ్యత్వానికి వృత్తికి నేను మా మిస్సెస్ కట్టా సురేఖ రెడ్డి ఇద్దరు మా పార్టీకి మా పార్టీ పదవికి మేము రాజీనామా చేస్తాం. 10 సంవత్సరాల నుంచి వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్నాను. నేను మా వ్యక్తిగత కారణాల వల్ల ఏపీ రాష్ట్ర స్టేట్ వెల్ఫేర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్గా శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర నియోజకవర్గం ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేసిన జగన్నాథ్ ప్రసాద్ ఇంటింటి ప్రచారం చేపట్టారు. మడకశిరలోని పలు దేవాలయాల్లో ప్రత్యేక పూజలు చేసి ఇంటింటికి వెళ్లి కరపత్రాలు పంచిపెట్టారు. తనను పెద్ద మనసుతో ఆదరించి గెలిపిస్తే అన్ని వేళలా అందుబాటులో ఉంటానని హామీ ఇచ్చారు. ఒక్కసారి తనకు అవకాశం ఇచ్చి చూడమంటూ ప్రజలను అభ్యర్థించారు. ఎప్పటికైనా న్యాయం దిక్కే మేము ఉంటాం ప్రజలు. సార్ ఇక్కడ చూడండి, వాళ్ళే నేను నిలబడతాను. మేడం కనబడలేదు సార్. చెప్పండి. జగన్నాథ్ ప్రసాద్ అంటే గుర్తుపడతారు పేరు చూస్తుంది. అందుకోసం 2024లో ఎమ్మెల్యే ఎలక్షన్లు వస్తున్నాయి, మీకు అందరికీ తెలుసు. కానీ ఎమ్మెల్యే ఎలక్షన్లో నేను ఈ చీపేట్లో 11 సంవత్సరాలు పనిచేస్తున్నాను. ఈ ఎలక్షన్ కోసమే నేను ముందే రిటైర్డ్ అయ్యి ఎమ్మెల్యేగా నిలబడాల స్వతంత్ర అభ్యర్థి. నేను స్వతంత్ర అభ్యర్థిగా నేను పోటీ చేస్తున్నాను. ఈ స్వతంత్ర పార్టీ అభ్యర్థి అయినందువలన ఏ పార్టీ ప్రభుత్వం వచ్చినా కానీ మీకు రావాల్సిన అన్ని రాయితీలు కావచ్చు, ఏ సౌకర్యాలైనా కానీ కల్పించడానికి నేను సిద్ధంగా ఉంటాను. ఈ మడిసరాలోనే నేను పుట్టి పెరిగినందువలన, ఇక్కడే చదువుకొని ఇక్కడే ఉన్నందువలన మడిసరా యొక్క అభివృద్ధికి నేను నిరంతరం కాంక్షిస్తూ నేను నిర్ణయం తీసుకొని నేను నా ఉద్యోగానికి స్వచ్ఛంద పదవీ విరమణ చేసి వచ్చినాను. కాబట్టి మీరందరూ ఆశీర్వదిస్తారని మడిసరా ప్రజలను, నియోజకవర్గాలను నేను కోరుతున్నాను. ఎవరైనా సమస్యలున్నా తెలిపినచో తక్షణమే నేను స్పందించగలనని ఇందు మూలంగా మీకు నేను తెలియజేస్తున్నాను.
చంద్రగిరి మండలం శ్రీనివాస మంగాపురంలో వెలిసిన శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా ఈరోజు రాత్రి పెద్దశేష వాహనంపై వైకుంఠనాథుడి అవతారంతో విహరించాడు శ్రీనివాసుడు. అశ్వాలు, వృషభాలు, గజరాజులు ముందు కదులుతుండగా మంగళ వాయిద్యాలు, భక్తుల కోలాటాలు, చెక్క భజనల నడుమ స్వామి అమ్మవార్లు ఆలయ 4 మాడ వీధుల్లో భక్తులకు దర్శనమిచ్చారు. స్వామివారికి భక్తులు పెద్ద ఎత్తున కర్పూర నీరాజనాలు సమర్పించారు. మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావు వైసీపీలోకి వెళ్లడంపై రాజోలు టీడీపీ ఎస్సీ నాయకులు ఆయనపై విరుచుపడ్డారు. సూర్యారావు ఒక అవకాశవాదని దుయ్యబట్టారు. 10 రోజుల ముందు రాజోలు వస్తే ఆయన ఎమ్మెల్యే చేసిన ఘనత టీడీపీదన్నారు. టీడీపీని వీడి వైసీపీలోకి వెళ్లడం సిగ్గుచేటన్నారు. రాజోలు టికెట్ లేదని తల్లిలాంటి పార్టీని విమర్శిస్తున్నాడని మండిపడ్డారు. గొల్లపల్లి చరిత్ర అందరికీ తెలుసని ఏ పార్టీ టికెట్ ఇవ్వకపోతే ఆ పార్టీని విమర్శించడం గొల్లపల్లి నైజమన్నారు. 10 సంవత్సరాలుగా పట్టి పీడిస్తున్న గొల్లపల్లి సూర్యారావు గారు అనే వ్యక్తి వెళ్ళిపోవడం వలన మేము సంతోషం వ్యక్తపరచడం కోసం ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఎందుకంటే ఈ వ్యక్తిని ఎక్కడి నుంచో తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు గారు మాకు ఇస్తే 10 రోజుల్లో ఆయనకి సింహాసనం ఎక్కించిన కార్యకర్తల్ని, నాయకుల పట్ల ఆయన ప్రవర్తించిన ప్రవర్తన ఎంతోమంది కార్యకర్తలు, ఎంతోమంది నాయకులు ఈ నియోజకవర్గంలో గాయపడి, బాధపడి ఇంటిలోంచి బయటికి రాని పరిస్థితిలో కూడా ఎందరో ఇంటికే పరిమితమైపోయిన నాయకులు బయటికి రావడం కోసం, తెలుగుదేశం విజయకేతనం ఎగరవేయడం కోసం ఆయన ఈరోజు వెళ్ళిపోయారు. చాలా మంది వెళ్ళిపోయారు. వంశీ వెళ్ళిపోయాడు, రోజా వెళ్ళిపోయింది, ఇంకా చెప్పాలి కొడాలి నాని వెళ్ళిపోయాడు. వాళ్ళందరూ గేట్లు ఇక్కడ కుక్కల్లా ఉన్నారు. ఈవేళ నిన్నటిదాకా బాదులే అన్నారు, ఇదేం కర్మ అన్నారు, మళ్ళీ అక్కడికే చేరారు మీరు. అంటే మీరు కేవలం వలస పక్షి. ఏదో ఒక నియోజకవర్గంలో ఎక్కడో చోట మీకు అధికార దాహమే తప్ప ప్రజల బాగోగుల కోసం కాదు, ప్రజల కోసం కానీ పట్టించుకున్న నాయకులు మీరు కాదు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే వైసీపీ ఇచ్చిన సంక్షేమ పథకాలు నిలిచిపోతాయని కోవూరు ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి ఆరోపించారు. నియోజకవర్గంలోని బుచ్చిరెడ్డిపాలెంలో నిర్వహించిన పట్టాల పంపిణీ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. 1800 మంది లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు. పేదల కోసం నిత్యం పరితపించే వ్యక్తి సీఎం జగన్ అయితే పేదల పట్ల చిన్న చూపు చూసే వ్యక్తి చంద్రబాబు అంటూ విమర్శించారు. చంద్రబాబు పెత్తందాలను నమ్ముకుని ఎన్నికలకు వస్తుంటే సీఎం జగన్ మాత్రం ప్రజలు నమ్ముకుని బరిలోకి దిగుతున్నట్లు ఎమ్మెల్యే ప్రసన్న చెప్పారు. పొరపాటుగా జరిగితే మాత్రం మీరందరూ కూడా నష్టపోతారు. ఇన్ని సంవత్సరాలు, ఈ 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు మీ గంటగా ఉండి మీరు బాగుండాలని కోరుకున్నాడు. పేదల పక్షాన జగన్మోహన్ రెడ్డి గారు నిలబడితే పెత్తందారుల పక్షాన చంద్రబాబు నిలబడి ఉన్నాడు, పవన్ కళ్యాణ్ నిలబడి ఉన్నాడు. మీరు ఆలోచించండి, ఇన్ని సంక్షేమ పథకాలు, ఇన్ని కోట్ల రూపాయలు అవినీతికి ఆస్థానం లేకుండా మీ అకౌంట్స్ లో వేసిన ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. మీరు ఆలోచించుకోవాలి, మీ ఆశీర్వాదం జగన్మోహన్ రెడ్డి గారు ఉండాలి. మధ్యలో మనం అధికారంలోకి వచ్చిన తర్వాత చాలా మంది వచ్చారు, వెళ్ళారు. అటువంటి వ్యక్తులను చూసి మనం భయపడాల్సిన అవసరం లేదు. ఎంతో మంది వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. ఇది ఒక మహాసముద్రం లాంటిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది. కానీ నేను కానీ, మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ, కార్యకర్తలు కానీ, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు కానీ, జగన్మోహన్ రెడ్డి గారు కానీ, మేము మిమ్మల్ని నమ్ముకున్నాం. మీరు నిజాయితీగా ఉంటారు, మాట మీద నిలబడతారు. పేదలంటే ఎవరు వెళ్ళిపోయినా పర్వాలేదు, మీ ఆశీర్వాదం మాకు ఉండాలి. చాలా డబ్బులు వస్తున్నారంట ఎలక్షన్స్ లో. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఓటుకి 1000 నుంచి 3000 దాకా ఇస్తారంట. బంగారంగా తీసుకొని పేద కొట్టుకోండి. వైసీపీ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు, నాడు నేడు, నవరత్నాలు వంటి అభివృద్ధి కార్యక్రమాలకు ముగ్ధుడినై ఆ పార్టీలో చేరానని స్టాలిన్ బాబు తెలిపారు. వైసీపీలో వచ్చిన సందర్భంగా తన నివాసంలో మీడియా సమావేశం నిర్వహించారు ఆయన. జగన్ తనకి ఏ పని చెప్పినా పార్టీలో అంకిత భావంతో పనిచేస్తానన్నారు.
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి సమక్షంలో మరి పి గన్నవరం నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా జడ్పీ చైర్మన్ గారు అయినటువంటి నాకు అత్యంత ఆత్మీయులు విప్పర్తి వేణుగోపాలరావు గారి సూచనల మేరకు మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయినటువంటి సందర్భంగా నేను సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ఏదైతే సంక్షేమ పాలనకి మరి భారతదేశంలోనే ఒక విధానాన్ని రూపొందించి భారతదేశంలోనే మరి ఈ రకంగా మోడల్గా మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని తీర్చిదిద్దినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఒక క్యాండిడేట్ని పెట్టడం ద్వారా ఆ క్యాండిడేట్ మాకు అవసరం లేదని ఏదైతే జరిగినటువంటి సంఘటనని బాధాకరమైన మరి అటువంటి పరిస్థితులు కల్పిస్తున్నటువంటి తెలుగుదేశం పార్టీ ఏదైతే మరి ఎవరైనా పర్వాలేదు, నియోజకవర్గానికి సంబంధం లేని వ్యక్తులైనా పర్లేదు, మత విద్వేషాలని కుల విద్వేషాలని రెచ్చగొడుతున్నటువంటి వ్యక్తులైనా పర్వాలేదు, నేను ఎవరిని పెట్టినా కూడా వారు ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గాల్లో గెలుస్తారనేటువంటి పరిస్థితుల్లో వారు పంపించడం అనేటువంటిది దారుణమైనటువంటి విషయం. మరి మన స్టాలిన్ బాబు గారు ఆయన మన నియోజకవర్గంలో అందరికీ సుపరిచితులే. ఆయన ఆ పార్టీని వీడి ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో 2 రోజుల క్రితం మన అధ్యక్షుల వారి సమక్షంలో జాయిన్ అవ్వడం జరిగింది. మీ అందరం కలిసి వైఎస్ఆర్ కుటుంబ సభ్యులు అందరం కలిసి ఈ నియోజకవర్గంలో ఒకే మాట ఒకే బాట కింద ముందుకెళ్ళి రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో బోత్ అసెంబ్లీ అండ్ పార్లమెంటు నియోజకవర్గాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని విజయదుందుబి మోగించవలసిందిగా మా కార్యకర్తలందరికీ కూడా తెలియపరుచుకుంటూ, అలాగే మా వైఎస్ఆర్ కుటుంబ సభ్యులందరం కూడా ఈ నియోజకవర్గంలో స్టాలిన్ బాబు గారి యొక్క జాయినింగ్ని మేమందరం కూడా హృదయపూర్వకంగా ఆహ్వానిస్తూ, ఆయన మా కుటుంబ సభ్యుల్లో ఒకరుగా ఉంటూ మాకు చేదోడు వాదోడు ఆయన యొక్క, ఎందుకంటే ఆయన ఒకసారి ఎలక్షన్స్ ఫేస్ చేసినటువంటి వ్యక్తి, ఆయన కొంత ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి అవన్నీ కూడా మాకు సూచనలు ఇస్తూ మాతో ఒకటిగా కలిసిమెలిసి ఉండాలని కోరుకుంటూ ఆయన్ని వెల్కమ్ చెప్తూ మేమందరం కూడా. గత తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం నిరుపేదల కోసం రూపొందించిన ఎన్నో సంక్షేమ పథకాలను తొలగించిన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పేదల ప్రభుత్వం అంటూ ప్రగల్భాలు పలకడం సిగ్గుచేటని మాజీ మంత్రి పొంగూరు నారాయణ కుమార్తె డాక్టర్ సింధూర మండిపడ్డారు. స్థానిక మహిళలతో కలిసి బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమం నిర్వహించినామే. ప్రతి ఇంటికి తిరుగుతూ గత 5 ఏళ్లలో నారాయణ చేసిన అభివృద్ధికి ప్రస్తుతం వైసీపీలో జరిగిన అభివృద్ధికి మధ్య వ్యత్యాసాన్ని తెలియజేశారు. రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి ఓటు వేసి గెలిపించాలంటూ కోరారు. 2014 నుంచి 19 వరకు నెల్లూరు నగరాన్ని అభివృద్ధి చేసింది నారాయణనే పేర్కొంటూ, నారాయణ మంత్రిగుణ హయాంలో చెప్పిన అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్, డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్టులను వైసీపీ ప్రభుత్వం విస్మరించడంతో పాటు నిరుపేదలకు ఇళ్లు కూడా ఇవ్వకుండా మోసం చేసిందని ధ్వజమెత్తారు. నాన్నగారిని మంచి మెజార్టీగా భవిష్యత్తు కోసం ఓకే మేడం. ఓకే మేడం. ఓకే మేడం. మనకి మళ్ళీ టీడీపీ పవర్లో కావాలి. దానికి మీ అంటూ ఎవరు కావాలి? నా పేరు డాక్టర్ పి సింధూర. నేను మాజీ మంత్రి నారాయణ గారి కుమార్తెను. ఈరోజు 44 డివిజన్ తిప్పరాజు గారి వీధిలో మన టీడీపీ సైన్యంతో కలిసి ఇంటింటికి వెళ్ళి టీడీపీ కోసం ప్రచారం చేయడం అన్నది చేపట్టాము. మీ అందరికీ తెలుసు, గత 2 to 3 monthsగా నేను నెల్లూరులో డిఫరెంట్ డివిజన్స్లో తిరుగుతున్నాను అండ్ డిఫరెంట్ పీపుల్ని మీట్ అవుతున్నాం. అది ఒక చిన్నపిల్లలు కావచ్చు, పెద్దవాళ్ళు కావచ్చు, లేకపోతే ఒక బిజినెస్ పీపుల్ కావచ్చు, లేకపోతే 9 to 6 జాబ్ చేసే వాళ్ళు కావచ్చు, స్కూల్ టీచర్లు కావచ్చు, లేకపోతే రిక్షా పుల్లర్స్ కావచ్చు. ఇట్లా వేరియస్ లెవెల్స్ మనుషుల్ని కలుస్తున్నాము.
అట్లా డిఫరెంట్ పీపుల్ని కలిసినా కూడా వాళ్ళందరూ ఒకటే చెప్తున్నారు, మేము ఓటేసేది పార్టీలకి టీడీపీకి కాదు, వేసేది కూడా అది ఒక్క విషయమో 2 విషయాల్లో చూసి కాదమ్మా, పాస్ట్లో ఏం జరిగింది, ప్రజెంట్ ఏం జరుగుతోంది, ఫ్యూచర్లో ఏం జరగబోతోంది ఆ క్లారిటీ ఉంది కాబట్టే మేము టీడీపీకి ఓటేయబోతున్నాము. పాస్ట్లో నారాయణ గారు ఆల్దో ఇక్కడి నుంచి నెల్లూరు నుంచి ఎమ్మెల్యే కాకపోయినా కూడా 5,000కు పైగా నిధుల్ని నెల్లూరుకి తీసుకొచ్చి కేవలం తను ఇక్కడ పుట్టారు కాబట్టి నెల్లూరు మీద ఉన్న అభిమానంతో నెల్లూరు ఎట్లయినా డెవలప్ అవ్వాలి అన్న ఆ కసితో 5,000కు పైగా నిధులను ఇక్కడ తీసుకొచ్చి మనకి ఎక్స్పెక్ట్ చేయని డెవలప్మెంట్ని ఒక 20 years 30 yearsగా జరగని డెవలప్మెంట్ చేశారు. అది రోడ్లు అయితే కానివ్వండి, లేకపోతే అండర్గ్రౌండ్ డ్రైనేజ్ అయితే కానివ్వండి, ఇల్లు అలాట్ చేయడానికి కట్టించడం అయితే కానివ్వండి, పార్కులు కానివ్వండి, ఏదైతే మేము ఎక్స్పెక్ట్ చేయలేదో అవన్నీ చేశారు. దానివల్ల ఇప్పటికి కూడా మేము ఆ సదుపాయాలని ఎంజాయ్ చేస్తున్నాము. మా నెక్స్ట్ జనరేషన్ రాష్ట్రాన్ని అప్పుల పాలే కాదు నవ్వుల పాలు కూడా చేసిన ఘనత జగన్ రెడ్డిది అని విశాఖ జిల్లా టీడీపీ అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు అన్నారు. ఋషికొండపై నిర్మించిన భవనం దేనికి వినియోగిస్తారో చెప్పలేని పరిస్థితిలో వైసీపీ ప్రభుత్వం ఉందని అన్నారు. 450 కోట్లతో నిర్మించిన కట్టడంపై గోప్యత ఎందుకు, డిఫెన్స్కు సంబంధించి నిర్మించే భవనాలపై మాత్రమే గోప్యత ఉంటుందని అన్నారు. 200 కోట్ల హరిత ప్రాజెక్టుని కూల్చేశారు. గడిచిన 4 ఏళ్లుగా ఋషికొండకు నిర్బంధం కొనసాగిందని అన్నారు. అక్కడ జరిగే నిర్మాణం దేనికని 3 ఏళ్లుగా అడుగుతున్న ఈ రోజు వరకు సమాధానం చెప్పలేదని అన్నారు. సీఎం క్యాంప్ ఆఫీస్ అని ఓ మంత్రి అంటారు, మరో మంత్రి టూరిజం ప్రాజెక్ట్ అంటారు. ఇంతకీ ఏ మంత్రి మాటలు నమ్మాలని అన్నారు. ఋషికొండను తొలిచేసి గోడలు కొట్టారు, ఇది ముమ్మాటికి అధికార దుర్వినియోగం చేయడమే అన్నారు. ఢిల్లీలో 800 కోట్లతో పార్లమెంట్ని, హైదరాబాద్లో 350 కోట్లతో ప్రగతి భవన్ కట్టారు. ఋషికొండపై 450 కోట్లతో ఎందుకు కట్టారని, మీడియాని ఎందుకు అనుమతించలేదో ప్రభుత్వంకి చెప్పాలని డిమాండ్ చేశారు. నేను మొదట చెప్పా, అక్కడికి వెళ్తే మనకున్నటువంటి బాధలన్నీ మర్చిపోయి ప్రశాంతంగా కూర్చున్నటువంటి ప్రాంతమైనటువంటి ఋషికొండని ఒక బీభత్సం కొండనంతా తొలిచేసి బోడుగుండి చేసేసి ఇష్టానుసారం నిర్మాణాలు చేపట్టి ప్రజలకేమో సిఆర్జెడ్ జోన్ అంటాం, బ్లూ ఫ్లాగ్ ఏరియా అంటాం, ఇంకోవైపు ఏమో విధ్వంసం, 100,000 లారీలతో మట్టి తొలుచుకుని వెళ్ళిపోవడం, సుమారు 100 అడుగుల ఎత్తు నుంచి కొండనంతా కూడా దొలిచిరు. అంటే నేను ప్రజానికానికి మీ ద్వారా తెలియజేసేది ఏంటంటే, ప్రభుత్వాలకి ప్రజలంటే భయం లేకపోతే ఇలాంటి విచ్చలవిడితనం వస్తుంది. అధికార యంత్రాంగానికి, రాజకీయ నాయకుల్ని అండ చూసుకొని ఇష్టానుసారం చేయడం, ఇది కేవలం ప్రజలంటే భయం లేకపోవడం. విశాఖపట్నం ప్రజలంటే చులకన భావన. ఇదే పక్క రాష్ట్రాలకు వెళ్తే ఇలా చేస్తే ఊరుకుంటారా? నిన్న ఓపెన్ చేస్తూ మంత్రి గారు ఏమొచ్చి ఇది పరిపాలనా భవనం అంటారు, ఇంకొకరు వచ్చారు కాదు ఇది టూరిజమే అంటారు, ఇంకొకరు వచ్చి అంటారు కాదు ఇది ముఖ్యమంత్రి గారు తలుచుకుంటే ఇది పరిపాలనా భవనం అవ్వచ్చు, లేదంటే టూరిజం భవనం అవ్వచ్చు. అంటే ఒక సైకో ముఖ్యమంత్రి తలుచుకోవాలా? ఎందుకు మేము సైకో అంటాం మీకు అర్థమైందా? ఎందుకు సైకో అనే పదాన్ని వాడామో మీకు అర్థమైంది ఇప్పటికేనా? ఇది మీ కళ్ళలో ఊహించుకొని మీ కళ్ళలో ఉన్నట్టు మీ బుర్రలో ఉన్నటువంటి మాట మేము ఊహించుకోవాలి. గొల్లపల్లి సూర్యారావు పార్టీని వేయడం ద్వారా తెలుగుదేశం పార్టీకి ఎటువంటి నష్టం ఉండదని అన్నారు టీడీపీ బీసీసీల అధికార ప్రతినిధి చెలుబోయిన శ్రీనివాస్. గొల్లపల్లి స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసమే టీడీపీని వదిలి వైసీపీలో చేరారన్నారు. ఇన్ని రోజులు పార్టీలో ఉండి చంద్రబాబు, లోకేష్ మెడపెట్టి గింటేసిన ఆరోపణలు చేయడం సరికాదన్నారు. గొల్లపల్లికి టికెట్ రాదని తెలిసే పార్టీపై బురద జల్లే ప్రయత్నం చేశారని, పొత్తులో భాగంగానే రాజోలు నియోజకవర్గ అసెంబ్లీ టికెట్ జనసేన కేటాయించారని చెప్పారు. ఈ పార్టీలో వర్గాలు అదేవిధంగా ఏదైతే వాడెక్కువ వీడే తక్కువ అని చెప్పి ఉన్నటువంటి పరిస్థితులన్నీ కూడా ఈరోజు పటాపంచలైపోతున్నాయి. ఈ నియోజకవర్గంలో నవశకం ఆరంభం కాబోతుంది. మీరందరూ గమనించండి, నవశకం యువగళం యువ సారథి ఎవరైతే ఉన్నారో నారా లోకేష్ బాబు గారి అండతో ఈరోజు వారిచ్చిన ధైర్యంతో నేను ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెడుతున్నాను. అందరూ గమనించండి, ఏదైనా ఏ ఒక్క కార్యకర్తకైనా చిన్న ఇబ్బంది కలిగినా కూడా 24/7 ఈ పార్టీ మీ పాదాల దగ్గరకు వచ్చి నిలబడుతుంది.
That's all for now. Keep watching News 360. నిజం ఆలోచన మారుస్తుంది.